పైపెచ్చి ఎప్పుడు ఈ మధ్యకాలంలో అసలు చూడలేకపోతున్నాం. కమల్ హాసన్ గారు దశావతారం సినిమాలో 10 అవతారాలు వేశాడు, మీరు అందరూ చూసుంటారు, ఫేమస్ మూవీ, 10 రోల్స్. నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న గండికోట వెళ్ళారు, హెలికాప్టర్ దేడమే ఆటో ఎక్కాడు. ఆటోలో కూర్చున్న డ్రైవర్కి మైక్ ఉంటుంది, ఈయనకి మైక్ ఉంటుంది, కానీ అనుకోకుండా హెలికాప్టర్ దగ్గరికి ఆటో వస్తుంది. మనుషుల్ని అలౌ చేయరు హెలికాప్టర్ దిగినప్పుడు, కానీ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి పక్కన ఆటో ఉంటుంది. ఈయన బండి దిగి హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కుతాడు, ఆటోలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అది ఒక ఎపిసోడ్. మొన్న ఎక్కడో వెళ్తూ మన నాయ్ బ్రాహ్మణ్ సోదరులు ఈయన వెళ్తూ కాన్వే వెళ్తూ అనుకోకుండా ఆగుతాడు అక్కడ. పాపం కటింగ్ చేసే నాయ్ బ్రాహ్మణ్ సోదరుడికి మైక్ ఉంటుంది, అనుకోకుండా దిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. మరి ఎలా ఉంటుందో మరి. మొన్న ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు, ఆయన పాపం చెప్పులు కుట్టేవాడు అనుకుంటా. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మైక్, ఆయనకి మైక్ ఉంటుంది, అనుకోకుండా కారు దిగిన మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ గారిని మించినటువంటి, అంటే అన్ని రోల్స్ వేసినటువంటి యాక్టర్ ఎవడో లేడు. మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన లోకనాయకుడు అని అంటారు ఆయన్ని, ఈయన లోక మాయకుడు. ఈయన అందరినీ మాయ చేయడం ఎలాగా అంటే ఇది అంతా ఏమనుకుంటారో, అసలు ఏంటి, ప్రజలు ఏమన్నా అనుకుంటారా లేదా అనేటువంటిది అసలు కొంచెం కూడా, అంటే ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి దానికి అసలు దానికి అవకాశం ఇవ్వరు వారు. అందుకే చెప్పా, ఇప్పుడు ఆయన్ని మించిపోయాడు కొడుకు. ఇందా మొదట్లో చెప్పినప్పుడు బాప్ 1 నెంబరు, బేటా 10 నెంబరు. ఆయన తండ్రిని వెనుపోటు, ఆయన మామను వెనుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు తండ్రి ఎప్పుడు లేచిపోతే ఆ కుర్చీలో ఎప్పుడు కూర్చుని పోదామని కొడుకు వెయిటింగ్. ఈరోజు సన్నగా అన్నదాత సుఖీబాబా అని చెప్పి ఒక యాడ్ చూశాను. సన్నగా చూసి పవన్ కళ్యాణ్ గారు కనబల్లా. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారిది ఉంది, ఏదమ్మా పేపర్ ఉంటే పట్టరామా ఒకసారి. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారు ఉంది, పైన మోడీ గారు ఉన్నారు. మరి మోడీ గారు ఇచ్చింది కదా. సన్నగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి చూశాను. చూస్తే పాపం కిందకి పెట్టేశారు. మీ పేపరే కింద ఉన్నారు. పాపం ఆయన కూడా వరినాట్లు పట్టుకున్నట్టున్నారు. ఏదమ్మా సరే, ఎవరెవరు ఫీల్ అవుతారో ఫీల్ అయిన తర్వాత తెలుస్తుంది అందరికి. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఫోకస్ అంతా తండ్రి కొడుకులు, పబ్లిసిటీ, ఏ రకంగా మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి దాని మీదతో పాటు అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నిన్న మా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు ఒక లేఖ రాశారు, ఒక క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో. స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి, డిజిన్వెస్ట్మెంట్ ఎంత దీనికి సపోర్ట్ చేశారు, ఇవన్నీ వేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. డిజిన్వెస్ట్మెంట్కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2021 సంవత్సరంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి, అంటే ప్రైవేటైజేషన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిన్నటికి నిన్న 5200 మందిని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వారిని 5200 మందిని తీసేశారు. ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం?